శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి దంపతులు స్వర్ణ రథాన్ని బహూకరించారు. రథసప్తమి సందర్భంగా మల్లన్నకు కానుకగా సమర్పించారు. ముందుగా స్వామి అమ్మవార్ల రథానికి అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి బంగారు రథాన్ని ప్రారంభించారు. 23.6 అడుగుల ఎత్తులో స్వర్ణ తాపడం చేయించిన ఈ రథం మధ్యలో పార్వతీ పరమేశ్వర్లు, గణపతి, కుమారస్వామి మూర్తులు కొలువుతీరాయి. స్వామి అమ్మవార్ల చుట్టూ అష్టదిక్పాలకులు ముందు భాగంలో 2 పెద్ద అశ్వాలు స్వారీ చేస్తున్నట్లు తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు స్వామి అమ్మవార్లకు వెండి రథంపైనే ఊరేగింపు నిర్వహించారు. ఇక ఇప్పటి నుంచి దాతలు ఇచ్చిన స్వర్ణ రథంపైనే స్వామి అమ్మవార్లు విహరించనున్నారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రధాన పురవీధుల్లో బంగారు రథంపై మొదటిసారిగా ఊరేగించారు. 11 కోట్ల వ్యయంతో స్వర్ణ రథాన్ని తయారు చేయించారు.